నేడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్ సమీపంలోని అంబేద్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనున్నారు. రాజ్యాంగంపై దాడి జరుగుతోంది అంటూ కాంగ్రెస్ ర్యాలీలు చేపట్టింది. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కూడా సంవిధాన్ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మనీషా, కొద్దిసేపటి క్రితమే ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారో బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకొని అటు నుంచి అటు నేరుగా అటు మధ్యప్రదేశ్ కి వెళ్లారు. అక్కడ ఇండోర్ జిల్లా మెహోన్ జరిగే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తుందని చెప్పి గత నెల డిసెంబర్ 17వ తేదీన పార్లమెంట్ సాక్షిగా ఏదైతే అమిత్ షా ఏదైతే అంబేద్కర్ ని అవమానించారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా క్షమాపణలు చెప్పాలని అలాగే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ గతం నుంచి కూడా ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి రాజ్యాంగాన్ని అవమానించే విధంగా ఏదైతే ప్రవర్తిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీకి పూనుకుంది. సో అంబేద్కర్ స్వగ్రామం అయినటువంటి బాహు కంటోన్మెంట్ లోని నిర్వహించనున్న సంవిధాన్ బచావో ర్యాలీలో ఈ రోజు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరందరూ కూడా ఏదైతే ఈ రోజు జరిగేటువంటి ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. సో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం మరి తిరిగి ఏదైతే హైదరాబాద్ కూడా చేరుకున్నారు. సో మనం చూసుకున్నట్లయితే ప్రచారంలో భాగంగా ఈ ర్యాలీస్ ఏవైతే ఉన్నాయో సంవిధాన్ బచావో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సంబంధించినటువంటి యాత్రలు కావచ్చు కార్యక్రమాలు కావచ్చు ఒక సంవత్సరం పాటు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేయాలని చెప్పి భావిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు అయితే అక్కడ మధ్యప్రదేశ్ లో ప్రారంభించబోతుంది. అయితే అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అమిత్ షా దేశానికి క్షమాపణ చెప్పాలి అలాగే ఏదైతే తన పదవి కూడా రాజీనామా చేయాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఏదైతే రాజ్యాంగంపై జరుగుతున్న దాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి గ్రామ స్థాయి వరకు కూడా ఏదైతే అంబేద్కర్ పై బీజేపీ చేసినటువంటి అవమానాలు కావచ్చు అలాగే రాజ్యాంగాన్ని అణగదొక్కే చేస్తున్నటువంటి ప్రయత్నం కావచ్చు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం పాటు ఈ ఏడాది పాటు కూడా ఏదైతే ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు బచావ్ సంవిధాన్ అనే పేరుతోటి కార్యక్రమాలు చేసి గ్రామాల్లో కూడా బీజేపీ రాజ్యాంగంపై కావచ్చు అలాగే అంబేద్కర్ అవమానిస్తున్న తీరుపై కావచ్చు అటు ప్రజల్లోకి తీసుకెళ్లాలని క్షేత్రస్థాయిలో ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించింది. అది కూడా అంబేద్కర్ జన్మించినటువంటి స్థలమైనటువంటి అక్కడ ఆ ప్లేస్ లోనే ఈ రోజు చేసుకుంటూ దీన్ని ప్రారంభించాలని చెప్పి కూడా భావించింది. సో గత నెల డిసెంబర్ లోనే ఈ 13 నెలల పాటు కూడా ఏదైతే ఈ అంబేద్కర్ సంబంధించినటువంటి అంశం కావచ్చు అలాగే రాజ్యాంగాన్ని బీజేపీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాలపై కూడా 13 నెలల పాటు కూడా ఈ ర్యాలీలు కావచ్చు ఈ కార్యక్రమాలు చేయాలని భావించింది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణంతో ఏదైతే అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మధ్యప్రదేశ్ లో ఈ కార్యక్రమాలను ప్రారంభించబోతుంది. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మంత్రులు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా మధ్యప్రదేశ్ లో హాజరవుతారు. సో దీనికి సంబంధించి ఏఐసీసీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా అక్కడ అందరూ పాల్గొంటారు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా అక్కడ హాజరై ఈ ర్యాలీలో పాల్గొంటారు. సో ఈ ఏడాది పాటు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. మనీషా.